హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. మనం ఈ వీడియోలో 2 రకాల సమ్మర్ సూపర్ స్పెషల్ హెల్త్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దామండి. ఓన్లీ ప్రిపరేషనే కాకుండా వాటి వల్ల యూజెస్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నవి సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు అనేవి మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? వీటిని మనం ఎక్కువగా ఒంట్లో వేడి తగ్గించుకోవడానికి, చలవ చేయడానికి పానీయంగా కలుపుకొని తాగుతూ ఉంటాం. ఈ విధంగా ఓన్లీ చలవ చేయడానికి మాత్రమే కాకుండా దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే దాగి ఉన్నాయి. ఇప్పుడు కేవలం బాడీలో వేడిని తగ్గించుకోవడానికి మాత్రమే కాకుండా దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ సబ్జా గింజల్ని తమ డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలి అని ఆరోగ్య నిపుణులు మనకి చెప్తున్నారు. సో వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఒక్కొక్కటిగా అయితే మనం తెలుసుకుందామండి. శ్వాసకోశ వ్యాధులు అనేవి తగ్గించుకోవడానికి ఈ గింజలు చాలా మేలు చేస్తాయి. మరి ముఖ్యంగా డీహైడ్రేషన్ తగ్గించుకోవడానికి, అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ కూడా బయటికి వెళ్ళిపోవడమే కాకుండా కడుపుబ్బరం, కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి ముఖ్యంగా వికారం, వామిటింగ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాస్ సబ్జా వాటర్ తాగినట్టయితే ఆ వికారం అనేది మనకి తొలగిపోతుంది. పిల్లలకైతే ఖచ్చితంగా ఒక గ్లాసు సబ్జా గింజల వాటర్ డైలీ తాగిస్తే కనుక ఎటువంటి ఇన్ఫెక్షన్లు అనేవి దరిచేరకుండా ఉంటుందండి. నెక్స్ట్ అల్లం రసము మరియు తేనె కలుపుకొని తాగితే చాలా రకాలైనటువంటి శ్వాసకోశ సమస్యలకు మనం చెక్ పెట్టవచ్చు. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సబ్జా గింజలతో పానీయం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేనైతే చూపిస్తానండి. ఇది సమ్మర్ స్పెషల్ డ్రింక్. ఇప్పుడు ఆల్రెడీ వేసవి తాపం అనేది రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. అన్ని చోట్ల కూడా ఎండలు బాగానే ఉన్నాయి. సమ్మర్ అనేది ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు సమ్మర్లో ఖచ్చితంగా తాగాల్సిన ఈ పానీయం అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక పాత్రనైతే తీసుకొని అందులో మనం ఒక గ్లాస్నైతే వాటర్నైతే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ సబ్జా గింజలు అనేవి 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి వాటర్లో నానబెట్టినప్పుడు చక్కగా అవి మంచిగా అయితే ఉబ్బుతాయండి. చిన్నప్పుడు మేము ఈ సబ్జా గింజలను చూసి అమ్మో పురుగులు అని అనుకునేవాళ్ళం. అంటే మనకు తెలియదు కదా చిన్నప్పుడు పిల్లలకి. సో ఇప్పుడు కూడా అవి చూస్తే పిల్లలు చాలా ఆశ్చర్యంగా చూస్తారు, తాగడానికి కూడా బాగా ఇష్టపడతారండి. అవి వాటర్లో సోక్ చేసుకొని మనం ఒక 1 అవర్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ విధంగా వాటర్లో 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకి అవి వెంటనే ఈ విధంగా అయితే చక్కగా నానిపోతాయి. ఈ నానిపోయిన తర్వాత మనం వీటిని ఒక గ్లాసులో అయితే సర్వ్ చేసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకొని స్పూన్తో అయితే మంచిగా కలిపేసుకొని పిల్లలకి ఇచ్చేసినట్లయితే చక్కగా తాగేస్తారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చక్కగా తాగేస్తారు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాగాల్సినటువంటి డ్రింక్. దీనివల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి సో ఇప్పుడే మీరు సబ్జా గింజలు అయితే తెచ్చుకొని ఈ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకొని డైలీ అయితే తాగడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన స్టమక్లో ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే వెంటనే తగ్గిపోతాయి. మరి ముఖ్యంగా బాడీ డీహైడ్రేషన్ అనేది లేకుండా ఈ సమ్మరు ఎండ వేడి నుంచి కూడా మనల్ని ఈ డ్రింక్ అనేది చాలా వరకు అయితే మనకి రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు ఏ పానీయం కనబడితే ఆ పానీయం మనం తాగేస్తూ ఉంటాం. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ సబ్జా గింజల వాటర్ని మనం డైట్లో ఖచ్చితంగా అయితే ఈ సమ్మర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం లెమన్ అనేది కూడా చక్కగా ఈ విధంగా అయితే పిండుకొని షుగర్ యాడ్ చేసుకున్నాం కదండి, అలా తాగినా పర్లేదు. లెమన్ అనేది పిండుకోవడం అనేది మన ఆప్షనల్, మన ఇష్టం అండి అది. నెక్స్ట్ అల్లం రసం తేనె కలుపుకొని కూడా తాగితే మనకి ఎటువంటి శ్వాసకోశ సమస్యలు అనేవి కూడా ఉండవు. నెక్స్ట్ సెకండ్ డ్రింక్ కూడా నేను చూపిస్తానండి. ఇంకో డ్రింక్ ఏంటంటే మనకి ఇది సబ్జా గింజలతో వాటర్ ఇప్పుడు వరకు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ది
సగ్గు జావ. సగ్గు బియ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఈ సగ్గు బియ్యంతో మనం జావ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. మెయిన్ ఈ సగ్గు బియ్యంతో చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. తెల్లటి ముత్యాల్లాగా కనిపించే వీటిలో ఎన్నో పోషకాలు అయితే దాగి ఉన్నాయి. కిచిడి, పాయసం, గంజి ఇలాంటివి చాలా మనం తయారు చేసుకుంటాం. మెయిన్ ఫాస్టింగ్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారు. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయండి వీటిలో. మెయిన్ శరీరం యొక్క బరువునైతే పెంచుతుంది. దీనిలో ఉన్నటువంటి ముఖ్య గుణం ఏంటంటే చాలామంది సన్నగా ఉండి లావు అవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అటువంటి వారు ఖచ్చితంగా ఈ సగ్గు బియ్యాన్ని అయితే తమ డైట్లో చేర్చుకుంటే ఖచ్చితంగా అయితే బాడీ మనకి ఫిట్గా షేప్ అనేది అయితే వస్తుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలంటే ఈ జావని ఒక బౌల్ని అయితే తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ వరకు నేను సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ని కూడా ఒక గ్లాస్ని యాడ్ చేశానండి. అంటే ఒకరికి ఒక 2 మెంబర్స్కి సరిపడేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం వాటర్ని ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే అది మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా స్టవ్ పై పెట్టుకొని మరిగించుకుంటే కనుక బాగా చిక్కబడుతుందండి. ఈ జావ అనేది చాలా స్టిక్కీగా జిగురుగా అయితే మనకి ఉంటుంది. సో వెంటనే చిక్కబడిపోతుంది కాబట్టి మన వాటర్ అనేది ఎక్కువగానే పోసుకోవాలి. ఈ విధంగా అయితే మరగబెట్టుకొని చక్కగా మంచిగా మరిగిన తర్వాత మనం కాసేపు అయితే పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత సేమ్ మనం సబ్జా వాటర్ ఏ విధంగా అయితే కలుపుకున్నామో అదే విధంగా సగ్గు బియ్యాన్ని కూడా చక్కగా ఒక గ్లాసులో సర్వ్ చేసుకోవడమేనండి. చల్లార్చిన తర్వాత అయినా తాగొచ్చు, లేకపోతే గోరువెచ్చగా ఇష్టపడే వాళ్ళు అలా కూడా తాగొచ్చు. దీనిలో షుగర్ అనేది సేమ్ నేను చూపించినట్లుగా ఒక 2-3 స్పూన్స్ రుచికి తగ్గట్లుగా షుగర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం గ్లాసులో సర్వ్ చేసుకోవడమేనండి. ఈ సగ్గు బియ్యం బాడీకి చాలా చలవ చేస్తాయని అందరికీ తెలుసు. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే బరువు పెరగాలి అని అనుకునే వాళ్ళు ఈ సగ్గు బియ్యాన్ని తమ డైట్లో అయితే చేర్చుకోవచ్చు. బరువు పెరిగిపోతారనే భయంతో ఈ డ్రింక్ని అయితే తీసుకోకుండా ఉండకండి ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి సగ్గు జావ అనేది మనం అప్పుడప్పుడు మన డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఈ ఎండవేడిమి నుంచి తట్టుకోవడానికి ఈ సబ్జా వాటరు మరియు ఈ సగ్గు బియ్యం జావ కూడా మనం ప్రతి ఒక్కరూ అయితే తాగాలండి. ఈ విధంగా అయితే షుగర్ని యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా కలిపేసుకొని మనం తాగేయడమే. పిల్లలైతే ఈ డ్రింక్స్ అయితే చాలా బాగా ఇష్టపడతారు. మెయిన్ ఇక్కడ బోన్స్ స్ట్రాంగ్గా కూడా మనకి మారుస్తాయి సగ్గుబియ్యం అనేవి. మెదడుకు కూడా మేలు చేయడమే కాకుండా చాలా రకాలైనటువంటి బోన్ డిసీజెస్ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి సమ్మర్ సూపర్ స్పెషల్ హెల్త్ డ్రింక్స్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.